25/2/2024 అవ్యక్త మురళి ఆధారంతో సర్వప్రాప్తుల స్మృతులతో అచలమైన స్థితిని అనుభవం చేసుకునే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, విశ్వంలోనే సర్వశ్రేష్టమైన భాగ్యశాలి ఆత్మను. నా మహిమ స్వయం భగవంతుడే గాయనం చేస్తున్నారు. నన్ను స్వయం శివబాబా, బ్రహ్మా బాబా ద్వారా రచించారు. నేను పరమాత్ముని ప్రేమను సర్వ సంబంధాలలో అనుభవం చేసుకుంటున్నాను. ఈ పరమాత్ముని ప్రేమ దేహ బాణాన్ని మరిపింపచేస్తుంది. ఇంకా అనేక స్వార్థపు ప్రేమలను మరిపింపచేస్తుంది. ఇలాంటి పరమాత్ముని ప్రేమ పాలనలో పాలించబడుతున్న భాగ్యశాలి ఆత్మను నేను. ఈ భాగ్యం నాకు అనేక ప్రాప్తుల్ని చేయిస్తుంది. ఈ భాగ్యపు ప్రాప్తుల స్మృతులతో యోగం సహజంగా అనుభవమవుతుంది. ఆత్మాభిమాని స్థితి సహజంగా అనుభవమవుతుంది. ఇంకా విఘ్నాలు కూడా శాంతిస్తూ ఉన్నాయి. ఈశ్వరీయ ప్రాప్తులే నా భవిష్యత్తులో జీవన్ముక్తిని తయారు చేస్తున్నాయి. దానికోసమే జీవన్ముక్తి యొక్క సంస్కారాలను ఇప్పుడే ఎమర్జ్ చేసుకుంటున్నాను. ఫాలో ఫాదర్ చేసేటువంటి ఆత్మను నేను. బాబా యొక్క తోడును, చేతిని అనుభవం చేసుకునే ఆత్మను నేను. దృఢ సంకల్పంతో సఫలతను పొందే ఆత్మను నేను. అసంభవాన్ని సంభవం చేసే ఆత్మను నేను. భాగ్యవాన్ ఆత్మైన నాకు బాప్దాదా చాలా ప్రేమగా దృష్టినిస్తున్నారు. నన్ను వారు తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఇంకా బాప్దాదా నాకు సూచనలు ఇస్తున్నారు. బిడ్డ, సమయం యొక్క పరివర్తన విశ్వ పరివర్తక ఆత్మ అయిన మీకోసం నిరీక్షిస్తుంది. ప్రకృతి కూడా ప్రకృతిపతేన మీకోసం విజయపు
మాల తీసుకొని ఆహ్వానిస్తుంది. సమయము విజయం యొక్క గంట మ్రోగించడానికి మీ భవిష్య రాజ్యాధికారాన్ని చూస్తుంది. భక్తాత్మలు కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా పూజ్య దేవాత్మలు మాకు వరదానమివ్వడానికి ప్రత్యక్షమవుతారు అని. దుఃఖంలో ఉన్న ఆత్మలు పిలుస్తూ ఉన్నారు. ఎప్పుడు మా దుఃఖహర్త సుఖకర్త ఆత్మలైన మా ముందు ప్రత్యక్షమవుతారు అని. ఇప్పుడు ఒక దృశ్యం నా ఎదురుగా వచ్చింది. నా నలువైపులా ప్రకృతి, సమయము, భక్తులు మరియు ఇతర ఆత్మలు, వీళ్ళంతా కూడా ఒక విచిత్రమైన బంధనాలలో బంధించబడి ఉన్నారు. ఆ బంధనాలతో ఉన్న తాళ్లలో ఒక భాగం నాతో కూడా జోడించబడి ఉంది. నేను కూడా ఈ సూక్ష్మ తాళ్ళ బంధనాలలో బంధించబడి ఉన్నా. ఈ బంధనాలు నా పాత సంస్కారాల బంధనాలు. ఇప్పుడు ప్రకృతి, సమయము, ఆత్మలందరూ కూడా బంధన్ముక్తిగా అయిపోవడానికి నాపై ఆశతో నిరీక్షిస్తూ ఉన్నారు. నేనిప్పుడు హృదయపూర్వకంగా బాబాను స్తుతి చేస్తున్నాను. శివబాబా యొక్క ప్రకాశమయమైన కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి. బాబా యొక్క దివ్య శక్తి, అమృతమయ జ్ఞానం నన్ను ఈ సూక్ష్మ బంధనాల నుంచి ముక్తి చేస్తూ ఉంది. ఎలా అంటే నేను ఈ సంస్కారాలు అనే బంధనాల నుంచి ముక్తైపోయాను. ప్రకృతి, సమయం మరియు ఆత్మలన్నీ కూడా బంధనాల నుంచి ముక్తైపోయాయి. నేను స్వయం ముక్తై సర్వులకు ముక్తిదానాన్నిచ్చేటువంటి మాస్టర్ ముక్తిదాతను. తండ్రి సహాయకుణ్ణి. నేను విశ్వ పరివర్తక్ ఆత్మను. నేను దయాహృదయ ఆత్మను. నేను బాబా స్మృతిలో, ప్రేమలో మగ్నమై ఉన్నాను. అశరీరీ స్థితిలో స్థితై ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి.
28/2/2024 प्रातः मुरली बाप दादा मधुबन। मीठे बच्चे, भारतवासियों को सिद्ध कर बताओ कि शिव जयंती ही गीता जयंती है, गीता से फिर होती है श्री कृष्ण जयंती। మధురమైన పిల్లలు, భారతీయులకు ప్రూఫ్ చేసి చెప్పండి, శివ జయంతినే గీతా జయంతి కూడా, గీతా ద్వారానే మళ్ళీ శ్రీకృష్ణ జయంతి వస్తుంది. ప్రశ్న, किसी भी धर्म की स्थापना का मुख्य आधार क्या है? धर्म स्थापक कौन सा कार्य नहीं करते जो बाप करते हैं? ఏ ధర్మ స్థాపన చేయాలి అన్న ముఖ్య ఆధారం ఏమిటి? ధర్మస్థాపకులు ఏ కార్యాన్ని చేయలేరు, బాబా చేసే కార్యం ధర్మస్థాపకులు చేయలేరు, అది ఏ కార్యమో అని అడుగుతున్నారు బాబా. ప్రశ్న, किसी भी धर्म की स्थापना के लिए पवित्रता का बल चाहिए. सभी धर्म पवित्रता के बल से स्थापन हुए. ఏ ధర్మ స్థాపన చేయాలి అన్నా పవిత్రత యొక్క బలం కావాలి. అన్ని ధర్మాలు కూడా పవిత్రతా బలంతోనే స్థాపన అవ్వడం జరుగుతుంది. लेकिन कोई भी धर्म स्थापक किसी को पावन नहीं बनाते, क्योंकि जब धर्म स्थापन होते हैं तब माया का राज्य है, सबको पतित बनना ही है. కానీ ఏ ధర్మస్థాపకులు కూడా పావనంగా తయారు చేయలేరు. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మస్థాపన జరుగుతుందో ఆ సమయంలో మాయ యొక్క రాజ్యం ఉంటుంది. అప్పుడు ఇంకా అందరూ కూడా పత్తంగా అవ్వాల్సిందే. पत्तों को पावन बनाना यह बाप का ही काम है, वही पावन बनने की శ్రీమత్ देते हैं. పత్తుల నుంచి పావనంగా తయారు చేయడం ఇది తండ్రి యొక్క పని. ఆయనే పావనంగా అవ్వడానికి శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. గీత్, ఇస్ పాప్ కి దునియా సే హమ్కో దూర్ లే చలో. ఈ పాపపు ప్రపంచం నుంచి మమ్మల్ని దూరంగా తీసుకొని వెళ్ళండి తండ్రి అని భక్తిలో పాట పాడాం. ओम शांति. अब बच्चों ने समझ लिया है कि पाप की दुनिया किसको और पुण्य की दुनिया अथवा पावन दुनिया किसको कहा जाता है. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు పాపపు ప్రపంచం అని దేన్ని అంటారు, మరియు పుణ్యపు ప్రపంచము అంటే పావన ప్రపంచము అని దేన్ని అంటారో ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. వాస్తవం మే पाप की दुनिया यह भारत ही है और भारत ही फिर पुण्य की दुनिया स्वर्ग बनता है. నిజానికి పాపపు ప్రపంచము అంటే ఈ భారతే, మరియు భారతే మళ్ళీ పుణ్యపు ప్రపంచంగా అంటే స్వర్గంగా అవుతుంది. భారత్ హీ బహిస్త్ థా, భారత్ హీ దోజక్ బనా హై, క్యోంకి కామ్ చితా పర్ జల్తే రహతే హై. భారతే ఒకప్పుడు స్వర్గంగా ఉండింది. భారతే మరియు పాపపు అంటే నరకంలాగా తయారవుతుంది. ఎందుకంటే కామచితి పైన కాలిపోతూ ఉంది. వహ కామ్చితా పర్ కోయి జల్తా నహి, వహ కామ్చితా హే హీ నహి. అదే సత్యయుగంలో స్వర్గంలో అయితే కామచితి పైన ఎవరు కాలిపోరు, అసలు కామచితినే ఉండదు అక్కడ. ऐसे भी नहीं कहेंगे कि सतयुग में काम चिता है, यह समझने की बातें है ना. సత్యయుగంలో కామచితి ఉంటుందనేది లేదు అసలు. ఇవన్నీ అర్థం చేసుకునే మాటలు కదా. पहले पहले प्रश्न उठता है, भारत जो पतित दुखी है सो वही भारत पावन सुखी था जरूर. మొట్టమొదట ప్రశ్న వస్తుంది, భారత్ ఇప్పుడు ఏదైతే పత్తంగా దుఃఖీగా అయిపోయిందో మరి అదే భారత్ ఖచ్చితంగా పావనంగా సుఖీగా ఉండేది కదా. మరి कहते भी है आदि सनातन हिंदू धर्म था, अब आदि सनातन किसको कहा जाता है. చెప్తారు ఇక్కడ ఆది సనాతన హిందూ ధర్మంగా ఉండింది అని. మరి ఇప్పుడు ఆది సనాతన అని దేన్ని అంటారు అసలు? ఆది మానా క్యా और सनातन माना क्या? आदि माना सतयुग, तो सतयुग में कौन थे? यह तो सबको मालूम है कि लक्ष्मी नारायण थे. అసలు ఆది అంటే ఏమిటి, సనాతన అంటే ఏమిటి? ఆది అంటే సత్యయుగం. మరి సత్యయుగంలో ఎవరు ఉండేవాళ్ళు?
ఏ తో సబ్కో మాలూమ్ హే కి లక్ష్మీనారాయణ థే. మరి సత్యుగంలో ఎవరు ఉండేవాళ్ళంటే అందరికీ తెలుసు లక్ష్మీనారాయణలు ఉండేవాళ్ళు అని. జరూర్ వే భీ కిస్కి సంతాన్ హోంగే జో ఫిర్ సత్యుగ్ కే మాలిక్ బనే. ఖచ్చితంగా వాళ్ళు కూడా సత్యుగానికి యజమాని అయినారు అంటే ఎవరి సంతానమై ఉంటారు? सतयुग स्थापन करने वाला था परमपिता परमात्मा उनकी संतान थे. అంటే ఖచ్చితంగా సత్యయుగాన్ని స్థాపన చేసేవాళ్ళు ఎవరై ఉంటిరి? परमपिता परमात्मा ఆయన సంతానమే అయి ఉంటారు వాళ్ళు. परंतु इस समय अपने को उनकी संतान नहीं समझते. अगर संतान समझते तो बाप को जानते, बाप को तो जानते ही नहीं. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఆయన సంతానమని ఎవరు భావించట్లేదు. ఒకవేళ సంతానంగా భావించినట్లయితే తండ్రి గురించి తెలుసుకొని ఉండేవాళ్ళు, కానీ తండ్రి గురించే ఏమీ తెలియదు అసలు. అబ్ హిందూ ధర్మతో గీతా మే హే నహి. ఇప్పుడు హిందూ ధర్మము అని గీతలో ఉందా? లేదు కదా. గీతా మేతో భారత్ నామ్ పడా హే వహ కెహ్లాతే హే హిందూ మహాసభ. గీత అయితే భారత్లోనే పేరు ఉంది, మరి వాళ్ళు ఏం చెప్తారు? హిందూ మహాసభ అంటారు. अब श्रीमद् भगवत गीता है सर्वशास्त्रमयी शिरोमणि. गीता जयंती भी मनाई जाती है, शिव जयंती भी मनाई जाती है. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాలకు శిరోమణి. మరి గీతా జయంతి కూడా జరుపుతూ ఉంటారు, శివ జయంతి కూడా జరుపుతూ ఉంటారు. अब शिव जयंती कब हुई है यह भी मालूम होना चाहिए. మరి ఇప్పుడు శివ జయంతి ఎప్పుడు జరిగింది అసలు? శివుని జయంతి ఎప్పుడు జరిగింది ఇది కూడా తెలియాలి కదా. ఫిర్ హే శ్రీకృష్ణ జయంతి, తర్వాత శ్రీకృష్ణ జయంతి. అభి తుమ్ బచ్చే జాన్ చుకే హో కి శివ్ జయంతి కే బాద్ హే గీతా జయంతి. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకునేశారు, శివ జయంతి తర్వాత మళ్ళీ గీతా జయంతి. గీతా జయంతి కే బాద్ హే శ్రీకృష్ణ జయంతి. గీతా జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి. गीता जयंती से ही देवी देवता धर्म की स्थापना होती है. फिर गीता जयंती के साथ महाभारत का भी कनेक्शन है. గీతా జయంతి ద్వారానే దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. మళ్ళీ గీతా జయంతితో పాటు మహాభారతం యొక్క కనెక్షన్ కూడా ఉంది. ఉస్మే ఫిర్ ఆతీ హే యుద్ధ కీ బాత్. మరి మహాభారతంలో వచ్చే మాటలేంటి? యుద్ధం యొక్క విషయము. దిఖాతే హే యుద్ధ కే మైదాన్ మే 3 सेनाएं थी, యాదవ్, కౌరవ్ और పాండవ్ దిఖాతే హే. చూపిస్తారు యుద్ధ మైదానంలో 3 రకాల సేనలు ఉండేవాళ్ళు, యాదవులు, కౌరవులు మరియు పాండవుల్ని చూపిస్తారు. యాదవ్ ముసల్ నికాల్తే హే వహ షరాబ్ పియా और ముసల్ నికాలే. యాదవులు ముసలకాన్ని వెలువడించారు అని చూపిస్తారనమాట. వాళ్ళు షరాబు మందు తాగారు, మళ్ళీ ముసలకాన్ని అంటే మిజైల్స్ని వెలువడించారు అని చూపిస్తారు. తుమ్ జాన్తే హో అభి బరోబర్ ముసల్ भी निकल रहे हैं, वह भी अपने कुल का विनाश करने एक दूसरे को धमकी दे रहे हैं. ఇప్పుడు మనకు అర్థమైంది, ఇప్పుడు ఖచ్చితంగా మిజైల్స్ వెలువడతాయి. మిజైల్స్ అంటే అణుబాంబులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వస్తాయి. మరి అది కూడా ఎందుకు అణుబాంబులు తయారు చేస్తారు? వాళ్ళ కులాన్ని వాళ్ళే నాశనం చేసుకోవడానికి పరస్పరంలో ఒకరికొకరు అవి బాంబ్స్ వేసుకుంటూ ఉంటారు, అంటే మోసం చేసుకునే దెబ్బ తగిలించడానికి, దెబ్బేసేకి. सब क्रिश्चियन लोग है, वही యూరప్వాసి యాదవ్ టెహ్రే తో ఏక్ హే ఉన్హోంగ్ కి సభ. అందరూ క్రిస్టియన్సే. ఇప్పుడు ఎవరైతే అణుబాంబులు రెడీ చేశారో వాళ్ళందరూ క్రిస్టియన్సే. యూరప్ వాసీలే కదా అందరూ, ఆంగ్లేయులని చెప్తారు చూడండి, వాళ్ళే కదా, వాళ్ళందరూ యాదవులు. మరి వాళ్ళది ఒక సభ అయిందనమాట. ఉన్కా వినాశ్ హువా ఆపస్ మే లడ్ మరే. వాళ్ళ వినాశనం జరిగింది, పరస్పరంలో వాళ్ళే కొట్టుకొని చంపుకున్నారు. ఉస్మే సారా యూరోప్ ఆగయా. దాంట్లో మొత్తం యూరోప్ అంతా వచ్చేసింది. ఉస్మే ఇస్లామీ, బౌద్ధీ, క్రిస్టియన్స్ సబ్ ఆ జాతే హే. కానీ బాంబ్స్ వేస్తే దాంట్లో ఇస్లామిక్స్ ఉంటారు, బౌద్ధీలు వస్తారు, క్రిస్టియన్స్ అందరూ వచ్చేస్తారు. యహా ఫిర్ హే కౌరవ్ और పాండవ్. మరి ఇక్కడేమో ఒకళ్ళు కౌరవులు, రెండో వాళ్ళు పాండవులు ఉన్నారు. కౌరవ్ भी विनाश को प्राप्त हुए और विजय पांडवों की हुई. కౌరవులు కూడా వినాశనం అయిపోయినారు, మళ్ళీ విజయం పాండవులకు దొరికింది.
ఇదే కదా స్టోరీలో చెప్పేది. अब प्रश्न उठता है गीता का भगवान कौन जिसने सहज राजयोग और सहज ज्ञान सिखलाकर राजाओं का राजा बनाया अथवा पावन दुनिया स्थापन की. మరి ఇప్పుడు క్వశ్చన్ రావాలి మనందరికీ, మరి ఈ గీతా భగవానుడు ఎవరు? ఇప్పుడు యాదవుల గురించి చెప్పినారు, కౌరవులు పాండవుల గురించి చెప్పినారు. గీతా భగవానుడు ఎవరు అసలు? ఎవరు సహజ రాజయోగం మరియు సహజ జ్ఞానాన్ని నేర్పించి రాజులకే రాజాగా తయారు చేశారు అంటే పావన ప్రపంచాన్ని స్థాపన చేసింది ఎవరు? క్యా శ్రీకృష్ణ ఆయా? మరి ఇప్పుడు యుద్ధం జరగడానికి రెడీగా ఉంది అంటే శ్రీకృష్ణుడు వచ్చాడా ఏంటి? कौरव तो कलयुग में थे, कौरव पांडवों के समय श्री कृष्ण कैसे आ सकता? మీరే ఆలోచించండి. కౌరవులేమో ఈ కలియుగంలో ఉండేవాళ్ళు, మరి కౌరవులు పాండవుల సమయంలో శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వస్తారు? శ్రీకృష్ణ జయంతి మనాతే హే సత్యుగ్ ఆది మే 16 కళా. శ్రీకృష్ణ జయంతి చేస్తారు, అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్తారు? సత్యయుగ ఆదిలో 16 కళా సంపూర్ణుడు అని. శ్రీకృష్ణ కే బాద్ ఫిర్ త్రేతా మే 14 కళా రామ్కి. శ్రీకృష్ణుని తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో 14 కళలు రామునికి. శ్రీకృష్ణుతో ప్రిన్స్ కా భీ ప్రిన్స్ హే. శ్రీకృష్ణుడు ఎవరు? రాజకుమారులందరికీ రాజకుమారుడు. विकारी प्रिंस लोग श्री कृष्ण को पूछते हैं क्योंकि जानते हैं वह सतयुग का 16 कला संपूर्ण प्रिंस था, हम विकारी है. వికారి రాజ్కుమారులందరూ కూడా శ్రీకృష్ణుడిని పూజిస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన శ్రీకృష్ణుడు సత్యుగంలో 16 కళా సంపూర్ణంగా ఉండే రాజకుమారుడు. అక్కడ మనం ఆయనేమో అలా ఉన్నాడు, మనం చూస్తేనేమో వికారి అని శ్రీకృష్ణుడిని ఈ రాజ్కుమారులు వికారి రాజ్కుమారులంతా పూజలు చేస్తారు. జరూర్ ప్రిన్స్ లోగ్ బి ऐसे कहेंगे ना, రాజకుమారులే ఇట్లా చెప్తున్నారు కదా ఖచ్చితంగా. अब फिर शिव जयंती भी है, मंदिर भी बड़े से बड़ा उनका ही बना हुआ है. మరి ఇప్పుడు శివ జయంతి కూడా ఉంది. మందిరాలు అయితే ఆయనవి చాలా పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. వహ హే నిరాకార్ శివ్ కా మందిర్. ఆ మందిరం ఏది అంటే నిరాకారుడైన శివుని యొక్క మందిరం. ఉన్కో హీ పరంపిత పరమాత్మ కహెంగే, బ్రహ్మ విష్ణు శంకర్ బి దేవతా హీ టెహరే. ఆయన్నే పరంపిత పరమాత్మ అని అంటారు, మరి బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలు అని పిలవడం జరుగుతుంది. शिव जयंती भारत में ही मनाई जाती है. अब देखो शिव जयंती आने वाले है. सिद्ध कर समझाना है. शिव को ही कहा जाता है ज्ञान का सागर, अर्थात सृष्टि को पावन करने वाला परमपिता परमात्मा. శివ జయంతి భారత్లోనే జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకా శివ జయంతి రాబోతూ ఉంది. ప్రూఫ్ చేసి మనం చెప్పాలి. ఆ టైంలో శివ జయంతి టైంలో శివుణ్ణి జ్ఞానసాగరుడు అని అంటారు. అంటే సృష్టిని పావనంగా తయారు చేసేటువంటి పరంపిత పరమాత్మ. గాంధీ भी गाते थे, श्री कृष्ण का नाम नहीं लेते थे. अब प्रश्न उठता है, शिव जयंती सो गीता जयंती या श्री कृष्ण जयंती सो गीता जयंती. గాంధీజీ కూడా పద్ద పావన సీతారామ అని చెప్తాం, పద్ద పావనుడు అని చెప్తూ ఉండే కదా. మరి శ్రీకృష్ణుడి పేరు అయితే తీసుకోలేదు గాంధీజీ అక్కడ. మరి ఇప్పుడు ప్రశ్న మనకు వస్తుంది, తలెత్తుతుంది, శివ జయంతినే గీతా జయంతియా లేదా శ్రీకృష్ణ జయంతియే గీతా జయంతియా? अब श्री कृष्ण जयंती तो सतयुग में कहेंगे, शिव की जयंती कब हुई थी किसको पता नहीं. ఇప్పుడు మరి శ్రీకృష్ణ జయంతి అయితే సత్యుగంలో చెప్తాము, శివుని యొక్క జయంతి అయితే మరి ఎప్పుడు జరిగి ఉండింది ఎవరికీ తెలియదు. शिव तो है निराकार परम पिता परमात्मा, उसने सृष्टि रची संगम पर. మరి శివుడైతే నిరాకార పరంపిత పరమాత్మ, ఆయన సంగమ యుగంలోనే సృష్టి రచించడం జరిగింది. సత్యుగ్ में था श्री कृष्ण का राज, तो जरूर पहले शिव जयंती होगी. సత్యుగంలో శ్రీకృష్ణుని రాజ్యం ఉండింది, మరి ఇప్పుడు ఖచ్చితంగా మొదట శివ జయంతి జరుగుతుంది. बच्चे जो ब्राह्मण कुलभूषण सर्विस में तत्पर रहते हैं, उन्हों को यह बातें बुद्धि में लानी है कि भारतवासियों को कैसे सिद्ध कर बताए कि शिव जयंती सो गीता जयंती. పిల్లలు బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలు ఎవరైతే సర్వీస్లో తత్పరులై ఉంటారో
వాళ్ళు ఈ మాటలు బుద్ధిలోకి తీసుకొని రావాలి. భారతీయులకు ఎలా ప్రూఫ్ చేసి చెప్పాలి శివ జయంతియే గీతా జయంతి అవుతుందనే విషయం. फिर गीता से होती है श्री कृष्ण जयंती अथवा राजाओं के राजा की जयंती. మరియు తర్వాత గీత ద్వారా శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. అంటే రాజులకే రాజా యొక్క జయంతి. శ్రీకృష్ణ హే పావన్ దునియా కా రాజా. శ్రీకృష్ణుడెవరు? పావన ప్రపంచానికి రాజా. वहाँ तो है राजाई, वहाँ श्री कृष्ण ने जन्म लेकर गीता तो गाई नहीं और सतयुग में महाभारत लड़ाई आदि तो हो नहीं सकती. అక్కడ శ్రీకృష్ణుడు జన్మ తీసుకొని గీతనేమి వినిపించడు, మరియు సత్యుగంలో మహాభారత యుద్ధము మొదలైనవైతే జరగవు. వహ జరూర్ సంగం పర్ హుయి హోగి. మరి ఆ మహాభారత యుద్ధం అంతా, గీత అంతా సంగమ యుగంలోనే జరిగి ఉంటుంది. तुम बच्चों को अच्छी तरह इन बातों पर समझाना है. పిల్లలైన మీరు ఈ విషయాలన్నిటి గురించి కూడా చాలా బాగా అర్థం చేయించాలి. पांडव और कौरव सभा मशहूर है. पांडव पति दिखलाते हैं श्री कृष्ण को. పాండవులు మరియు కౌరవుల యొక్క సభ చాలా ప్రసిద్ధి. పాండవపతి అని ఎవరిని చూపిస్తారు? శ్రీకృష్ణుణ్ణి. समझते हैं उसने सहज ज्ञान और सहज राजयोग सिखलाया. अब वास्तव में लड़ाई की तो कोई बात ही नहीं. సహజ జ్ఞానము మరియు సహజ రాజయోగాన్ని ఆయన శ్రీకృష్ణుడు నేర్పించాడు అని భావిస్తారు. మరి ఇప్పుడు వాస్తవంలో చూస్తే యుద్ధం యొక్క మాట అయితే లేనే లేదు. విజయ్ పాండవోంకి హుయి హే జిన్హోంకో పరంపిత పరమాత్మనే సహజ రాజయోగ్ సిక్లాయా. విజయం పాండవులకి దొరికింది. పాండవులకి పరంపిత పరమాత్ముడే రాజయోగాన్ని సహజ రాజయోగాన్ని నేర్పించారు అని ఉంది. వహీ 21 జన్మ సూర్యవంశీ చంద్రవంశీ బన్ గయే. వాళ్ళే 21 జన్మలకు సూర్యవంశీ చంద్రవంశీలుగా అయిపోయారు. తో పెహ్లే సమझाना है హిందూ సభ వాళ్ళంకో, హిందూ మహాసభ వాళ్ళంకో. కాబట్టి మనం మొదట ఎవరికి అర్థం చేయించాలి? హిందూ మహాసభ వాళ్ళకి అర్థం చేయించాలి. హిందూపూర్లో ఉందా ఆర్ఎస్ఎస్? సభాయే తో ఔర్ భీ హే, లోక్సభ, రాజ్యసభ. యह హిందూ సభ హే ముఖ్య. అచ్చా, సభలు అయితే ఇంకా చాలా ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. కానీ ఈ హిందూ సభ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యం. జైసే 3 सेनाएं गाई हुई है, यादव, कौरव और पांडव. और यह हुए भी సంగం పర్. మరియు ఎలా ఇప్పుడు 3 సేనలు చాలా ప్రసిద్ధి, యాదవులు, కౌరవులు మరియు పాండవులు. మరి వీళ్ళు ఎక్కడుంటారు? సంగమ యుగంలోనే. అభి సత్యుగకి స్థాపన హో రహీ హే. ఇప్పుడు సత్యయుగ స్థాపన జరుగుతూ ఉంది. श्री कृष्ण के जन्म की तैयारी हो रही है. गीता जरूर संगम पर ही गाई है. శ్రీకృష్ణుని యొక్క జన్మ రెడీ అవుతూ ఉంది. గీత కూడా మరి ఖచ్చితంగా సంగమ యుగంలోనే తెలియజేయడం జరిగింది. అబ్ సంగం పర్ కిస్కో లాయే. మరి సంగమ యుగంలో ఎవరిని తీసుకురావాలి? ఇక్కడ శ్రీకృష్ణుతో ఆనా సకే. మరి గీత వినిపించేదానికి శ్రీకృష్ణుడైతే రాలేడు ఇక్కడ. उनको क्या पड़ी है जो पावन दुनिया छोड़ पति दुनिया में आए. और श्री कृष्ण तो है भी नहीं. ఆయనకి ఏం అవసరం? అసలు పావన ప్రపంచాన్ని వదిలిపెట్టి పతిత ప్రపంచంలోకి రావాల్సిన అవసరం ఏముంది శ్రీకృష్ణుడికి? అసలు శ్రీకృష్ణుడు ఇక్కడ లేనే లేడు. तुम जानते हो अब वह 84वें जन्म में है. कई लोग फिर समझते हैं श्री कृष्ण हाजिरा हजूर है, सर्वव्यापी है. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము అదే శ్రీకృష్ణుడే 84వ జన్మలో ఉన్నారు. కొంతమంది మనుషులు ఏమనుకుంటారు? శ్రీకృష్ణుడు ఎక్కడ చూసినా అక్కడే ఉంటాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు అని చెప్తారు కదా. అన్ని చోట్ల ఉన్నాడు, సర్వవ్యాపి అంటారు. శ్రీకృష్ణకే భక్తు కహేంగే యస్సా కృష్ణ హీ కృష్ణ హే. శ్రీకృష్ణుని భక్తులు ఏమని చెప్తారు? ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు అని చెప్తారు. కృష్ణుడే కృష్ణుడు. శ్రీకృష్ణునే యస్సా రూప్ ధరే హే. రాధే పంతి హోంగే వహ ఫిర్ కహేంగే రాధే హీ రాధే.
అంబి రాధే తుంబి రాధే. శ్రీకృష్ణుడు అన్ని రూపాలను ధరించి ఉన్నాడు అని చెప్తారు శ్రీకృష్ణుని భక్తులు. మరియు రాధ యొక్క భక్తులు ఏమని చెప్తారు? రాధయే రాధ, ఎక్కడ చూసినా రాధనే రాధ, నేను రాధనే, నువ్వు రాధనే, నీలో నాలో అందరిలో రాధ ఉంది అని చెప్తారు. మనకి ఇప్పుడు ఆంధ్రాలో అయితే తెలుగులో రాముని గురించి చెప్పినప్పుడు ఎంత మహిమ చెప్తారు, అంతా రామమయం, ఎంత చూసినా ఎక్కడ చూసినా రాముడే రాముడు అని చెప్తారు కదా. ఎవరి భక్తులు ఆ భక్తులు ఎవరికి భక్తులై ఉంటారో వాళ్ళే అంటా ఉన్నారని అందరినీ సర్వవ్యాప్తి చేసి పెట్టేశారు. అనేక मतें निकल पड़ी है. कोई कहे ईश्वर सर्वव्यापी, कोई कहे श्री कृष्ण सर्वव्यापी, कोई कहे राधे सर्वव्यापी, कोई कहे राम भी सर्वव्यापी. अब बाप तुम बच्चों को समझाते हैं, वह बाप वर्ल्ड ऑलमाइटी अथॉरिटी है, तो अब तुम बच्चों को भी अथॉरिटी दे रहे हैं कि कैसे इन सबको समझाए. కొంతమంది చెప్తారు, ఇప్పుడు అంటే రకరకాల మతాలు అయిపోయినాయి అన్నమాట. కొంతమంది చెప్తారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని, కొంతమంది చెప్తారు శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అని, కొంతమంది చెప్తారు రాధా సర్వవ్యాపి, ఇంకా కొంతమంది రాముడు సర్వవ్యాపి. ఇట్లా రకరకాలు ఉన్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని. మరి ఆ తండ్రియే సర్వశక్తివంత, ఆ వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అన్నమాట, సర్వశక్తివంతమైన వారు. ఇప్పుడు ఆయన పిల్లలైన మనకు అథారిటీ ఇస్తూ ఉన్నారు, ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని, వీళ్ళందరికీ ఈ విషయాలు ఎలా అర్థం చేయించాలి అని మనకి అథారిటీ ఇస్తూ ఉన్నారు. హిందూ మహాసభా వాలోं को समझाओ, वह इन बातों को समझ सकेंगे. ప్రత్యేకంగా ఈరోజు చెప్తున్నారు బాబా, హిందూ మహాసభ వాళ్ళకి అర్థం చేయించండి, వాళ్ళు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. వహ అప్నేకో రిలీజియస్ మైండెడ్ మాన్తే హే, వాళ్ళు స్వయాన్ని ధర్మపరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళుగా భావిస్తారన్నమాట. గవర్నమెంట్తో కోయి ధర్మకో మాన్తి నహి, గవర్నమెంట్ అయితే ఏ ధర్మాన్ని యాక్సెప్ట్ చేయదు. ఖుద్ హీ మూంజ్ గయే హే, ఎందుకంటే ఏ ధర్మం కరెక్టో తెలియక వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. शिव परमात्मा है निराकार ज्ञान सागर, और कोई को ज्ञान का सागर कह नहीं सकते. శివ పరమాత్ముడే నిరాకారుడు, జ్ఞానసాగరుడు. మరియు ఇంకెవరిని కూడా జ్ఞాన సాగరుడు అని చెప్పలేము. వహ్ జబ్ సమ్ముఖ ఆకర్ జ్ఞాన్ దే తబ్ రాజాయి స్థాపన్ హో. మరి ఆ జ్ఞానసాగరుడు ఎప్పుడైతే సన్ముఖంలో మన దగ్గర వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో, మన దగ్గరికి వచ్చి, అప్పుడే రాజ్యం స్థాపన అవుతుంది. ఫిర్ తో బస్ రాజాయి స్థాపన హో గయి, ఫిర్ సమ్ముఖ్ తబ్ ఆయే జబ్ రాజాయి గవాओ. ఒకసారి రాజ్యం స్థాపన అయిపోయింది అనుకోండి, ఇంకంతే. మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తారో తెలుసా? ఎప్పుడు రాజ్యం పోగొట్టుకుంటామో అప్పుడు వస్తారు. तो तुमको सिद्ध करना है शिव परमात्मा है निराकार ज्ञान सागर, शिव जयंती సో గీతా జయంతి. మరి ఇప్పుడు మనం ప్రూఫ్ చేసి చెప్పాలి, శివ పరమాత్మ నిరాకారుడు, జ్ఞానసాగరుడు, శివ జయంతినే గీతా జయంతి. इस पर नाटक बनाने हैं जो मनुष्यों की बुद्धि से श्री कृष्ण की बात निकल जाए. దీన్ని ఒక నాటకంగా తయారు చేయాలి, అప్పుడు మనుషుల బుద్ధిలో నుంచి శ్రీకృష్ణుని యొక్క మాట వెళ్ళిపోవాలి. చేద్దామా? ఇది ఒక నాటకం, డ్రామా. निराकार शिव परमात्मा को ही पतित पावन कहा जाता है. शास्त्र आदि जो भी बने हैं वह सब मनुष्य मत पर मनुष्यों ने बनाए हैं. నిరాకార్ శివ పరమాత్ముడినే పతిత పావనుడు అని పిలవడం జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవన్నీ ఏవైతే తయారైనాయో అవన్నీ కూడా మనుషుల యొక్క మతంతో మనుషులు తయారు చేసినటువంటివి. బాబాకా శాస్త్రతో కోయి హే నహి, శివబాబా యొక్క శాస్త్రం అయితే ఏది లేనే లేదు. बाप कहते हैं मैं सम्मुख आकर तुम बच्चों को बेगर टू प्रिंस बनाता हूँ और फिर मैं चला जाता हूँ. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీ సన్ముఖంలో దగ్గరగా వచ్చి పిల్లలైన మిమ్మల్ని నిరుపేద నుంచి రాజకుమారుగా తయారు చేస్తూ ఉన్నాను, మరియు నేను మళ్ళీ వెళ్ళిపోతాను.
మిమ్మల్ని తయారు చేసేసి నేను వెళ్ళిపోతాను. ఏ నాలెడ్జ్ మే హీ సమ్ముఖ్ సునా సక్తా హూం, ఈ జ్ఞానాన్నంతా నేనే మీ దగ్గరకు వచ్చి సన్ముఖంలో వినిపించగలుగుతాను. వహ గీతా సునానే వాలే బల్ గీతా సునాతే హే పరంతు వహ భగవాన్ సమ్ముఖ్ తో హే నహి. ఆ గీతను వినిపించేటువంటి వాళ్ళు ఒకవేళ గీతను వినిపించవచ్చు, కానీ అక్కడ భగవంతుడైతే వాళ్ళ సన్ముఖంలో లేనే లేరు. కేతే హే గీతా కా భగవాన్ సమ్ముఖత జో స్వర్గ బనాకర్ చలా గయా. ఏమని చెప్తారంటే గీతా భగవానుడు సన్ముఖంలో ఉండింటిరి, ఆయన స్వర్గాన్ని తయారు చేసి వెళ్ళిపోయారు అని చెప్తారు. తో క్యా వహ గీతా సున్నే సే కోయి మనుష్య స్వర్గవాసి హో సక్తా హే. మరి ఆ గీత వినడం ద్వారా ఏ మనిషి అయినా స్వర్గవాసిగా అవుతారా? మరనే సమయ भी మనుష్యోं को గీతా సునాతే హే और कोई శాస్త్ర नहीं సునాతే హే. ఇప్పుడు కాలంలో ఇది ఫ్యాషన్ కూడా. చనిపోయే టైంలో మనుషులకి గీత వినిపిస్తూ ఉంటారనమాట. ఎవరైతే చనిపోయి ఉంటారో అప్పుడు భగవద్గీత పెట్టి ఉంటారనమాట. ఇంకా వేరే ఏ శాస్త్రాలు వినిపించరు. సమస్తే హే గీతా సే స్వర్గకి స్థాపన హుయి హే ఇస్లియే గీతా హీ సునాతే హే. గీత ద్వారానే స్వర్గ స్థాపన అయిందని భావిస్తారు, అందుకనే గీతనే వినిపిస్తూ ఉంటారు. తో వహ గీత ఏక్ హోనీ చాహియేనా, మరి ఆ గీత ఒకటే ఉండాలి కదా. दूसरे धर्म सब पीछे आए हैं और कोई कह नहीं सकते तुम స్వర్గవాసి బనేంగే. మిగిలిన ధర్మాలందరూ కూడా తర్వాత వచ్చినాయి, మిగిలిన ధర్మాలన్నీ కూడా. కాబట్టి ఇంకెవరు కూడా మీరు స్వర్గస్థులు అవుతారు అని చెప్పలేరు. ఫిర్ మనుష్యోం కో పిలాతే భీ గంగా జల్ హే జమునా జల్ నహి పిలాతే. బాబా మళ్ళీ చెప్తున్నారు ఇంకొకటి, శరీరం వదిలిపెట్టేటప్పుడు మనుషులకి గంగా జలం తాగిపిస్తారు, కానీ యమునా జలం తాగించరు. గంగా జల్ కా హీ మహత్వ హే. बहुत वैष्णव लोग जाते हैं मटके भरकर ले आते हैं. గంగా జలానికి కూడా ఎంతో మహత్వం ఉంది. చాలామంది వైష్ణవులు వెళ్తారనమాట, ఒక కుండలో అట్లా, ఇప్పుడు అంతా ఫ్యాషన్ బాటిల్స్లో అంతా పట్టుకొని వస్తారు గంగా జలాన్ని. కాశీకి పోయారంటే గంగని తీసుకొని వస్తారు. फिर उनमें से बूंद बूंद डालकर पीते रहते कि सब रोग मिट जाए. ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క డ్రాప్ తాగుతారనమాట, అన్ని రోగాలు సమాప్తమైపోవాలి అని. वास्तव में है यह ज्ञान अमृत की धारा जिससे 21 जन्म के दुख मिट जाते हैं. వాస్తవానికి ఈ జ్ఞాన అమృతం యొక్క ధార, రోజు బాబా ఎన్ని పాయింట్స్ వినిపిస్తూ ఉన్నారో ఒక్కొక్క పాయింట్ని లోపల డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. అన్ని రోగాలు వెళ్ళిపోతాయి. అప్పుడు 21 జన్మలకు దుఃఖము తొలగిపోతుంది మనకు ఈ జ్ఞాన అమృత ధార తీసుకోవడం వల్ల. तुम चैतन्य ज्ञान गंगाओं में स्नान करने से మనుష్యు స్వర్గవాసి బన్ జాతే హే. బాబా ఎంత బాగా కంపేర్ చేసి చెప్తారు. చైతన్య జ్ఞాన గంగలైన మన ద్వారా స్నానం చేయడంతో మనుషులు స్వర్గవాసిగా అయిపోతారు. తో జరూర్ పిచాడి మే జ్ఞాన్ గంగాయే నిక్లీ హోంగి. అంటే ఖచ్చితంగా లాస్ట్లో జ్ఞాన గంగలు వెలువడుతూ ఉంటారు. వహ పానీకి నదియా తో హేహీ నహి హేహీ హే ऐसे तोड़े ही कोई पानी पीने से देवता बन जाएंगे. ఆ నీటి నదులైతే సదా ఉన్నాయి. మరి ఆ నీరు తాగడం వల్ల ఎవరైనా దేవతగా అయిపోతారా ఏంటి? యహా కోయి తోడా హీ జ్ఞాన్ సున్తే హే తో స్వర్గకే హక్దార్ బన్ జాతే హే. దాని అర్థం ఏమంటే ఇక్కడ వచ్చి బాబా ఇంటికి వచ్చి కొంచెమైనా జ్ఞానం వినడం వల్ల స్వర్గంలో హక్కుదారులుగా అయిపోతారు. యహ హే జ్ఞాన్ కే సాగర్ శివ్ కి జ్ఞాన్ గంగాయే. ఇక్కడ జ్ఞాన సాగరుడు శివబాబా యొక్క జ్ఞాన గంగలు. జ్ఞాన్ సాగర్ గీతా జ్ఞానదాత ఏక్ శివ్ హే శ్రీకృష్ణ నహి హే. జ్ఞాన సాగరుడు గీతా జ్ఞానదాత ఒక్క శివుడే, శ్రీకృష్ణుడు కాదు. సత్యుగ్ మే పతిత్ కోయి హోతా నహి జిస్కో జ్ఞాన్ దే. సత్యుగంలో పత్తంగా ఎవరు ఉండరు వాళ్ళకి జ్ఞానం ఇవ్వడానికి. ऐसा बातें భగవాన్ బైట్ సమझाते హే. ఈ విషయాలన్నీ కూడా స్వయం భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. హే అర్జున్ వ హే సంజయ్ నా మషహూర్ హో గయా హే. హే అర్జున, హే సంజయుడా అని పేరు ఎంతో ప్రసిద్ధి జరిగినాయి కదా. లిఖనే మే బహుత్ తీకా హే నిమిత్ బనా హువా హే. రాయడంలో వాళ్ళు చాలా షార్ప్ అన్నమాట, అందుకు నిమిత్తంగా తయారై ఉన్నారు. ఎవరు? అర్జున్ ఎవరు? సంజయుడు ఎవరు?
జగదీష్ భాయ్ నిమిత్తంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి. अब शिव जयंती आती है तो उस पर बड़े बड़े अक्षरों में लिखना है. మరి ఇప్పుడు రాసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నాలెడ్జ్ పాయింట్స్. ఎందుకంటే ఇప్పుడు శివ జయంతి వస్తుంది అంటే చాలా పెద్ద పెద్ద లెటర్స్లో రాయాలంట. शिव हो गया निराकार, उनको ज्ञान सागर ब्लिसफुल कहा जाता है. శివుడు ఎవరు? నిరాకారుడు. మరి ఆయన్నే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని చెప్తూ ఉంటారు. श्री कृष्ण को नॉलेजफुल ब्लिसफुल नहीं कहेंगे. शिव परमात्मा ही नॉलेज देते हैं, रहम करते हैं. శ్రీకృష్ణుడిని నాలెడ్జ్ఫుల్ అని బ్లిస్ఫుల్ అని చెప్పరు. శివ పరమాత్ముడే జ్ఞానాన్ని ఇస్తారు, దయ కూడా చూపిస్తారు. నాలెడ్జ్ హీ రహం హై. మాస్టర్ रहम कर पढ़ाते हैं तो बैरिस्टर इंजीनियर आदि बन जाते हैं. జ్ఞానమే దయ. దయ చూపించేదంటే ఏమో తెలుసా? జ్ఞానం ఇవ్వడం. జ్ఞానమే దయ. ఎందుకంటే అక్కడ బయట మాస్టర్స్ దయ చూపించి చదువు చెప్తారు, దానివల్ల వాళ్ళు లాయర్గా, ఇంజనీర్గా మొదలైన వారుగా అవుతూ ఉంటారు. సత్యుగ్ మే బ్లిస్ की दरकार नहीं, तो पहले पहले सिद्ध करना है कि निराकार ज्ञान सागर शिव जयंती सो गीता जयंती व सत्युगी साकार श्री कृष्ण जयंती सो गीता जयंती. यह है तुम बच्चों को सिद्ध करना. సత్యుగంలో అయితే దయ చూపించే అవసరమే లేదు. కాబట్టి మొట్టమొదట మనం ప్రూఫ్ చేయాల్సిందేంటి? నిరాకారుడు జ్ఞానసాగరుని శివ జయంతియే గీతా జయంతి, మరియు సత్యయుగి సాకార శ్రీకృష్ణ జయంతి సో గీతా జయంతి. యహే తుమ్ బచ్చోం కో సిద్ధ కర్నా. ఈ విషయాలు పిల్లలు ఇప్పుడు ప్రూఫ్ చేయాలి. तुम जानते हो जो भी पैगंबर आदि आते हैं वह पावन नहीं बनाते. द्वापर से माया का राज्य होने से सब पतित हो जाते हैं. ఇప్పుడు మనకు అర్థమైంది, ఎవరైతే సందేశీలు మొదలైన వాళ్ళు వచ్చారో, ఒక్కొక్క ధర్మస్థాపకులందరూ సందేశీలు అన్నమాట. వాళ్ళు ఎవరు కూడా పావనంగా తయారు చేయలేరు. ఎందుకంటే ద్వాపర యుగం నుంచి మాయ యొక్క రాజ్యం ఉండడం వల్ల అందరూ కూడా పత్తంగా అయిపోతారు. फिर जब तंग होते हैं तो चाहते हैं हम जाए. మళ్ళీ ఎప్పుడు అలిసిపోతారో అప్పుడు అనుకుంటారు మేము వెళ్ళాలని కోరుకుంటారు. जो धर्म स्थापन करते हैं वही फिर वृद्धि को पाते हैं. ఎవరైతే వచ్చి ధర్మస్థాపన చేస్తారో వాళ్ళే మళ్ళీ వృద్ధిని చేయాలి, వాళ్ళ ధర్మాన్ని పెంచాలి. पवित्रता के बल से धर्म स्थापन करते हैं फिर अपवित्र बनना ही है. పవిత్రత యొక్క బలంతోనే ధర్మస్థాపన చేస్తారు, మళ్ళీ అపవిత్రంగా అవ్వాల్సిందే. ముఖ్య హే చార్ ధర్మ, ఇన్సే హీ వృద్ధి హోతి హే. ఇక్కడ ముఖ్యమైనవి 4 ధర్మాలు, దీని ద్వారానే వృద్ధి జరుగుతుంది. టాల్ టాలియా నికల్తీ హే, కొమ్మలు రెమ్మలు అన్నీ వెలువడతాయి. शिव जयंती गीता जयंती सिद्ध होने से और सब शास्त्र उड़ जाएंगे क्योंकि वह है मनुष्यों के बनाए हुए. శివ జయంతి గీతా జయంతి కనుక ప్రూఫ్ చేసినాము అంటే ఇంకా మిగిలిన అన్ని శాస్త్రాలు ఎగిరిపోతాయి. అంటే అర్థం ఏంటి? మనుషుల బుద్ధిలో నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవన్నీ మనుషులు తయారు చేసినటువంటివి. वास्तव में भारत का शास्त्र एक ही गीता है. मोस्ट बिलवेड बाप कितना सहज कर समझाते हैं. నిజానికి భారత్ యొక్క శాస్త్రం ఒక్క గీత మాత్రమే. అతి ప్రియమైనటువంటి తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేస్తున్నారు ఈ విషయాలు. उनकी श्रेष्ठते श्रेष्ठ मत है. अब तुमको यह सिद्ध करना है कि निराकार ज्ञान सागर जयंती सो गीता जयंती या सत्युगी साकार श्री कृष्ण जयंती सो गीता जयंती. మనం ఇప్పుడు ప్రూఫ్ చేసి తెలియచేయాల్సిన విషయం ఏమంటే, నిరాకారుడు జ్ఞానసాగరుని జయంతియే గీతా జయంతియా, లేదా సత్యుగి సాకార శ్రీకృష్ణ జయంతినే గీతా జయంతియా అనే విషయం. इनके लिए बड़ी కాన్ఫరెన్స్ బులానీ పడే. అచ్చా, దీనికోసం చాలా పెద్ద కాన్ఫరెన్స్ అందరినీ పిలవాల్సి ఉంటుంది అర్థం చేయించడానికి. యహ్ బాత్ సిద్ధ హో జాయే,
तो फिर सब पंडित तुमसे आकर यह लक्ष्य लेंगे. ఈ విషయాలు కానీ ఎప్పుడు ప్రూఫ్ అవుతాయో అప్పుడు పండితులు అందరూ మన దగ్గరకు వచ్చి ఈ లక్ష్యాన్ని తీసుకుంటారు. शिव जयंती पर कुछ तो करना है ना. हिंदू महासभा वालों को समझाओ, उनकी बड़ी संस्था है. శివ జయంతి గురించి అయితే ఏదో ఒకటి చేయాలి కదా. శివ జయంతి వస్తుందంటే సంకల్పాలు నడుస్తున్నాయా? అందరికీ ఆలోచిస్తున్నారా? శివ జయంతికి ఏం చేయాలని విచార సాగర్ మతం చేస్తున్నారా? ప్లాన్స్ అన్ని రెడీ చేస్తున్నారా? బాబా చెప్తున్నారు హిందూ మహాసభ వాళ్లకు అర్థం చేయించండి, ఎందుకంటే వాళ్ళది చాలా పెద్ద సంస్థ. सतयुग में है आदि सनातन देवी देवता धर्म, बाकी सभा आदि कोई नहीं. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది, ఇంకా సభ మొదలైనవి ఏవీ లేవు. సభాయే హే సంగం పర్, సభలన్నీ సంగమ యుగంలోనే. पहले पहले तो सिद्ध करना है कि वास्तव में आदि सनातन सभा है यह ब्राह्मणों की पांडवों की. మొట్టమొదట మనం ఈ విషయం ప్రూఫ్ చేయాలి. వాస్తవానికి ఆది సనాతన సభ ఈ బ్రాహ్మణులది, పాండవులది. పాండవోं ने ही विजय पाई जो फिर స్వర్గవాసి हुए. పాండవులే విజయం పొందుకొని మళ్ళీ స్వర్గవాసిగా అయ్యారు. अब तो कोई आदि सनातन देवी देवताओं की सभा कह ना सके. ఇప్పుడైతే వేరే ఏది ఆది సనాతన దేవీ దేవతల సభ అని చెప్పలేము. దేవతాओं की सभा नहीं कहेंगे, वह है सावरेंटी. దేవతల సభ అని చెప్పం దీన్ని, ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు. ఆ సభ చాలా పవిత్రంగా ఉంటుంది. कल्प के संगम पर यह सभाएं थी, उनमें एक थी पांडव सभा जिसको आदि सनातन ब्राह्मणों की సభ कहेंगे. కల్పం యొక్క సంగమ యుగంలో ఈ సభలన్నీ ఉంటాయి. దీంట్లో ఒకటి పాండవుల సభ, దీన్నే ఆది సనాతన బ్రాహ్మణుల సభ అని చెప్తారు. కోయి నహీ జాన్తే, కానీ ఈ సభ గురించి ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణ కే నామ్ సే బ్రాహ్మణ్ హే నహీ, శ్రీకృష్ణుని యొక్క పేరుతో ఉండడం వల్ల బ్రాహ్మణులు ఎవరు లేరు. బ్రాహ్మణోంకి చోటీ బ్రహ్మ కే నామ్ సే హే, బ్రాహ్మణుల యొక్క పిలక బ్రహ్మ పేరుతో ఉంది. బ్రహ్మ కే నామ్ సే తుమ్ బ్రాహ్మణ్ సభ కహెంగే, బ్రహ్మ యొక్క పేరు ద్వారా మనమందరం మనది బ్రాహ్మణుల సభ అని చెప్తాము. యహ బాతే సంజానే వాలా భీ బుద్ధివాన్ చాహియే, ఈ విషయాలన్నీ అర్థం చేయించడానికి చాలా బుద్ధివంతులు కావాలి. ఇస్మే జ్ఞాన్ కి పరాకాష్ఠ చాహియే, దీంట్లో జ్ఞానం యొక్క డెప్త్నెస్ తెలిసి ఉండాలన్నమాట. క్లారిటీగా జ్ఞానం తెలిసి ఉండాలి, పరాకాష్ఠ ఉండాలి. నిరాకార్ శివ్ హి గీతా జ్ఞాన్ దాత దివ్య చక్షు విధాత హే, నిరాకారుడైన శివుడే గీతా జ్ఞానదాత దివ్య చక్షు విధాత. यह सब धारण कर फिर कॉन्फ्रेंस बुलाते हैं, जो समझते हैं हम सिद्ध कर बता सकेंगे उनको आपस में मिलना चाहिए. ఇవన్నీ స్వయంలో ఫస్ట్ ధారణ చేసుకొని మళ్ళీ కాన్ఫరెన్స్ని పిలవాలి, అందరినీ పిలవాలి. ఎవరైతే ఈ విషయాలపైన ఫోకస్ చేయగలుగుతారో, అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళందరినీ పిలవాలి. ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు ప్రూఫ్ చేసి అర్థం చేయించాలి. కాబట్టి దానికోసం పరస్పరంలో మీరందరూ కలవాలి. लड़ाई के मैदान में मेजर्स कमांडर्स आदि की सभा होती है. यह कमांडर महारथी को कहा जाता है. बाबा क्रिएटर डायरेक्टर है, स्वर्ग की रचना करते हैं, फिर डायरेक्शन देते हैं. महासभा बनाओ, फिर इस बात को उठाओ. युद्ध मैदानंలో చూస్తే మేజర్స్ ఉంటారు, కమాండర్స్ మొదలైన వాళ్ళందరిది సభ ఉంటుందన్నమాట. అక్కడ ఫస్ట్ వాళ్ళందరికీ మీటింగ్ వేసి తర్వాత అన్ని చేస్తారు కదా. అలా ఇక్కడ కమాండర్స్ ఎవరు అంటే మహారథుల్ని కమాండర్ అంటారు. బాబా అయితే క్రియేటర్ డైరెక్టర్, స్వర్గ రచన చేసేటువంటి వాళ్ళు. మళ్ళీ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, మహాసభ తయారు చేయండి, మళ్ళీ ఈ విషయాలన్నిటిని దాంట్లో బయటికి తీయండి. గీతా కా భగవాన్ సిద్ధ హోనే సే फिर सब समझेंगे कि उनसे योग लगाना चाहिए. గీతా భగవానుడు గనక ప్రూఫ్ అయినారు అంటే అప్పుడు అందరూ ఆయనతో యోగాన్ని జోడించాలి అని అర్థం చేసుకుంటారు.
बाबा कहते हैं मैं गाइड बनकर आया हूँ, तुम उड़ने लायक तो बनो. తండ్రి చెప్తున్నారు నేనైతే మీ అందరికీ మార్గదర్శి గైడ్ అయ్యి వచ్చాను, కాబట్టి ఎగరండి, ఇంకా ఎగిరేదానికి మీలో అర్హత తెచ్చుకోండి. మాయానే పంక్ తోడ్ డాలే హే, మాయ మీ రెక్కల్ని విరగ్గొట్టేసింది. योग लगाने से तुम्हारी आत्मा पवित्र हो जाएगी और उड़ेंगे. యోగాన్ని జోడించడం ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అయిపోతుంది మరియు ఎగురుతారు అప్పుడు. కాబట్టి జ్ఞాన యోగాలు అనే రెక్కలతో ఎగరాలి అంటే బాగా కనెక్షన్ చేయాలి, బాబా దగ్గర కనెక్ట్ అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते 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 और थैंक यू बाबा. धारणा के लिए मुख्य सार. ज्ञान अमृत धारा से सबको निरोगी व स्वर्गवासी बनाने की सेवा करनी है. मनुष्यों को देवता बनाना है, बाप समान मास्टर रहंदिल बनना है. జ్ఞానామృత ధారతో అందరినీ నిరోగిగా మరియు స్వర్గవాసిగా తయారు చేసేటువంటి సేవ చేయాలి. మనుషులను దేవతగా తయారు చేయాలి. బాబా సమానంగా మాస్టర్ దయాహృదయులుగా అవ్వాలి. జ్ఞానామృత ధారతో అందరినీ నిరోగిగా మరియు స్వర్గవాసిగా తయారు చేసేటువంటి సేవ చేయాలి. మనుషులను దేవతగా తయారు చేయాలి. తండ్రి సమానంగా మాస్టర్ దయాహృదయులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ज्ञान की पराकाष्ठा से बुद्धिवान बन शिव जयंती पर सिद्ध करना है कि शिव जयंती ही गीता जयंती है. गीता ज्ञान से ही श्री कृष्ण का जन्म होता है. జ్ఞాన పరాకాష్ఠ ద్వారా బుద్ధివంతులుగా అయ్యి శివ జయంతి గురించి ప్రూఫ్ చేయాలి. శివ జయంతియే గీతా జయంతి అవుతుంది. గీతా జ్ఞానం ద్వారానే శ్రీకృష్ణుని యొక్క జన్మ జరుగుతుంది అని. జ్ఞానం యొక్క పరాకాష్ఠతో బుద్ధివంతులుగా అయ్యి శివ జయంతి పైన ప్రూఫ్ చేయాలి, సిద్ధింపచేయాలి. ఏమని? శివ జయంతియే గీతా జయంతి అని, గీతా జ్ఞానం ద్వారానే శ్రీకృష్ణ జన్మ జరుగుతుందనేది ప్రూఫ్ చేయాలి. మనం రెడీ అవ్వండి మరి శివ జయంతికి ప్రూఫ్ చేయడానికి. बाबा वरदानम. दिनचर्या के हर कर्म में यथार्थ और युक्ति युक्त चलने वाले पूज्य पवित्र आत्मा भव. దినచర్యలో ప్రతి కర్మలో యథార్థంగా, దినచర్య యొక్క ప్రతి కర్మలో యథార్థంగా మరియు యుక్తియుక్తంగా నడుచుకునేటువంటి వాళ్ళే పూజ్యనీయులు పవిత్ర ఆత్మగా అగుదురుగాక. దినచర్య యొక్క ప్రతి కర్మలో యథార్థంగా మరియు యుక్తియుక్తంగా నడుచుకునే వాళ్ళే పూజ్యనీయము మరియు పవిత్ర ఆత్మ భవ. पूज्य पवित्र आत्मा की निशानी है. उनका हर संकल्प, बोल, कर्म और स्वप्न यथार्थ अर्थात युक्ति युक्त होगा. పూజ్యనీయులు పవిత్ర ఆత్మ యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? వాళ్ళ ప్రతి సంకల్పము, మాట, కర్మ మరియు స్వప్నం కూడా యథార్థంగా అంటే యుక్తియుక్తంగా ఉంటుంది. హర్ సంకల్పమే అర్థ హోగా, ప్రతి సంకల్పంలో కూడా అర్థం ఉంటుంది. ऐसे नहीं कि ऐसे ही बोल दिया, निकल गया, कर लिया, हो गया. ఇట్లా ఎప్పుడు కూడా మాట్లాడరన్నమాట. అనేసినాము అయిపోయింది, బయటకు వచ్చేసింది, చేసేసాను అయిపోయింది, ఇట్లా అనరు ఎప్పుడు వాళ్ళు. पवित्र आत्मा सदा दिनचर्या के हर कर्म में यथार्थ युक्ति युक्त रहती है. పవిత్రమైన ఆత్మ సదా దినచర్యం యొక్క ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటుంది. इसलिए पूजा भी उनके हर कर्म की होती है, अर्थात पूरे दिनचर्या की होती है. కాబట్టి పూజలు కూడా వాళ్ళ ప్రతి ఒక్క కర్మకి పూజ జరుగుతుంది, అంటే పూర్తి దినచర్యకు కూడా జరుగుతుంది. उठने से लेकर सोने तक भिन्न भिन्न कर्म के दर्शन होते हैं. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు రకరకాల కర్మల దర్శనం జరుగుతుంది. స్లోగన్ భక్తిలో చూడండి ఎట్లా పూజిస్తారంటే ఇప్పుడు మన దినచర్య ఆధారంతో. స్లోగన్ सूर्यवंशी बनना है तो सदा विजयी और एक रस స్థితి बनाओ. సూర్యవంశీగా అవ్వాలంటే సదా విజయీ మరియు
ఏకరస స్థితిని తయారు చేసుకోండి. సూర్యవంశీగా అవ్వాలి అంటే సదా విజయి మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. ఓం శాంతి. जैसे ढूंढती है जैसे आज सबकी नजर, खूबियों का वो दरिया मेरा ईश्वर. ढूंढती है जिसे आज सबकी खूबियों का वो दरिया मेरा करता मुझको मोहब्बत लो जान से, करता मुझको मोहब्बत लो जान से, साथ रखता मुझे शौक तू शान से, साथ रखता मुझे शौक तू शान से. हम तो उसकी वजह से, हम तो उसकी वजह से हुए बेफिक्र, खूबियों का वो दरिया मेरा ईश्वर. खुशियाँ सदा उनसे पाते हैं हम, सारी खुशियाँ सदा उनसे पाते हैं हम. सपने उनके ही अब तो सजाते हैं हम, सपने उनके ही अब तो सजाते हैं हम. दिल की सुनता मेरे, दिल की सुनता मेरे, बन के हम सफर, खूबियों का वो दरिया मेरा ईश्वर. अब न अखियों से मोती गिराते कभी, अब न अखियों से मोती गिराते कभी. मुश्किलें उसने मेरी मिटा दी सभी, मुश्किलें उसने मेरी मिटा दी सभी. दिखते सुख ही सुख, दिखते सुख ही सुख, देखूं मैं खूबियों का वो दरिया मेरा ईश्वर. ढूंढती है जिसे आज सबकी नजर,